ధ్యానం చేసుకుందాం. మీకు శ్రీపతి స్తుతిమాలలో ఉంటుంది, దాన్ని తీసుకోండి. నిన్న మనం ప్రార్థనా పంచకాన్ని అనుసంధానం చేసుకున్నాం. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, 5 ప్రార్థనలు ఉండాలి, ఇందులో 4 ఉన్నాయి శ్లోకాలు ప్రార్థన చేస్తున్నట్లుగా అని. మొదటిది కూడా మనం కలిపేసుకుందాము అని అన్నాను. కానీ నేను చదివిన గుర్తు నాకుంది, 5 శ్లోకాలు ప్రార్థన శ్లోకాలు ఉంటాయి. అది కాకుండా మొదటి శ్లోకము చివరి శ్లోకము ఉంటుంది. నిన్న చదివిన ప్రార్థనా పంచకం గురించి మీకు నేను చెప్తున్నాను. అందులో ఒక శ్లోకం ఇంకొకటి మనకి ఈ మనకి శ్రీపతి స్తుతిమాలలో ఉండేటటువంటి స్తోత్రం దగ్గర కనపడదు. దాన్ని మనకి ప్రార్థనా పంచకం అని ఒక పుస్తకం దాన్ని అర్థంతో వేశారు. ఇది వరకు నేను చదివాను కాబట్టి నాకు గుర్తుంది. ఆ శ్లోకం ఇంకొక 6వ శ్లోకంగా ఉంటుంది. ఆ శ్లోకంలో చేసినటువంటి ప్రార్థన నేను మీకు శ్లోకం పెడతాను, అది కూడా మీరు ఇక్కడ కనిపించుకోండి. కల్పించుకుంటే మొదటి శ్లోకం కాదు, చివరి శ్లోకం కాకుండా మధ్యలో 5 శ్లోకాలు ఉంటాయి. అందులో వారు చేసినటువంటి ప్రార్థన ఏది అంటే, పరాంకుశమునీంద్రాది పరమాచార్య సూక్తయ స్వదతాం మమ జిహ్వాయై స్వతయేవ యతీశ్వర. చెప్తున్నవారు మహానుభావులు. కానీ రామానుజుల వారిని ఏం ప్రార్థన చేస్తున్నారు అంటే, పరాంకుశమునీంద్రాది పరమాచార్య సూక్తయ. పరాంకుశులు మొదలైనటువంటి మహనీయులైన పరమాచార్యులైనటువంటి వారి మాటలు అంటే వారి ప్రబంధాలు స్వదతాం మమ జిహ్వాయే, నా నోటికి రుచించాలి కాక అంటున్నారు. అంటే వాటిని నేను సదా అనుసంధానం చేసుకోగలగాలి. నాకు ఇంతకు ముందు ఇష్టం, ఎప్పుడూ అవి ఇష్టంగా ఉండేటట్లుగానే ఉండాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. గ్రంథ కాలక్షేపం చేసుకోవాలి అన్నారు, నా సమయాన్ని అలాగే గడపాలి అన్నారు. ఆ అదృష్టం మనకుంది అని అనుకున్నాం. అలాగే తర్వాతి ప్రార్థనలో నేను ఎప్పుడు నాకు అలా తిరువాయుమిష్ చదువుకోవాలి, నాలాయిరం చదువుకోవాలి, స్తోత్రాలు చదువుకోవాలి, పంచస్తవాలు చదువుకోవాలి, గద్యత్రయం చదువుకోవాలి అని ఎంత తిన్నా, ఎలాగైతే జిహ్వకి ఇష్టమైతే రుచి ఉంటే ఇంకా కావాలనిపిస్తుందో, ఈ దివ్య ప్రబంధ అనుసంధానం కూడా నా నోటికి స్వతయేవ స్వదతం, సహజంగానే నాకు అవి రుచించేటట్లుగా అనుగ్రహించవలసినది అని ప్రార్థన చేస్తారు. ఆ శ్లోకాన్ని నేను వాట్సాప్ లో పెట్టి మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. మీరు శ్రీపతి స్తుతిమాలలో దాన్ని రాసి పెట్టుకోండి. అది కంప్లీట్ అవుతుంది ప్రార్థనా పంచకం అనేది. ఇప్పుడు మనం ధాటి పంచకాన్ని అనుసంధానం చేస్తున్నాం. ఎలాగా అంటే, ఇష్టమైన వస్తువుని ఎంత ఇష్టంగా తింటూ ఆ రుచిని మనం అనుభవిస్తూ దాన్ని మనం స్వీకరిస్తాము. ఈ స్తోత్రానుసంధానం కూడా భగవద్ రామానుజ వైభవాన్ని అలా భావన చేస్తూ ఇష్టంగా అనుసంధానం చేసుకుంటున్నాం. పాదుకేయతిరాజస్య కథయంతి యదాఖ్యయా తస్య దాశరథేః పాదౌ ధారయ శిరసా ధారయామ్యహో. దాశరథి మొదలయాండాన్ని అందించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. ఆయన భగవద్ రామానుజులు ఇతర మత నిరాశనం చేసి వస్తూ ఉండేటటువంటి సందర్భంలో అద్భుతంగా ఒక సైన్యాన్ని పట్టుకొని నడిచి వస్తూ ఉండేటటువంటి ఒక సేనాపతి ఎలా వైభవంగా ప్రకాశిస్తాడో భగవద్ రామానుజులని ఆ ధాటిని అలా ఇందులో మనకి చూపిస్తారు. పంచకం అంటే 5. పాషండద్రుమషండదావదహనః చార్వాకశైలాసనిః బౌద్ధధ్వాంత నిరాసవాసరపతిః జైనేభకంఠీరవః మాయావాదిభుజంగభంగ గరుడః త్రైవిద్యచూడామణిః శ్రీరంగే స జయధ్వజో విజయతే రామానుజోయం మునిః. పాషండషండగిరిఖండన వజ్రదండాః ప్రచ్ఛన్న బౌద్ధమకరాలయమంధదండాః వేదాంతసార సుఖదర్శన దీపదండాః రామానుజస్య విలసంతి మునేః త్రిదండాః. చారిత్రోద్ధారదండం చతురనయ పథాలంక్రియాకేతుదండం సద్విద్యాదీపదండం సకల కలికథా సంహతేః కాలదండం త్రయ్యంతాలంబదండం త్రిభువన విజయఛత్ర సౌవర్ణదండం ధత్తే రామానుజార్యః ప్రతికథక శిరో వజ్రదండం త్రిదండం
త్రయ్యా మాంగళ్య సూత్రం త్రియుగయుగ పథారోహణాలంబ సూత్రం సద్విద్యాదీప సూత్రం సకల కలికథా సంహతే కాలసూత్రం ప్రజ్ఞాసూత్రం బుధానాం ప్రసమధన మనః పద్మినీనాళ సూత్రం రక్షాసూత్రం మునీనాం జయతి యతిపతేర్వక్షసి బ్రహ్మసూత్రం పాషండసాగర మహాబడబాముఖాగ్ని శ్రీరంగరాజచరణాంబుజమూలదాస శ్రీవిష్ణులోకమణిమండపమార్గదాయీ రామానుజో విజయతే యతిరాజరాజ శ్రీరామానుజో విజయతే యతిరాజరాజ. ఇక రామానుజ చతుశ్లోకి, వీరు కూడా భగవద్ రామానుజులకి చాలా ఇష్టులైన శిష్యులు. ఆనందాళ్వాన్ అందించినటువంటి 4 శ్లోకాలు, 4 మండపాలలో వేంచేసి ఉండేటటువంటి భగవద్ రామానుజ వైభవాన్ని 4 శ్లోకాలలో మనకి ప్రతిపాదన చేస్తున్నారు. అందరి దగ్గర ఉంది కదా, జాగ్రత్తగా గమనించి అనుసంధానం చేద్దాం. ముందుగా శ్రీరంగధామంలో ఉండేటటువంటి భగవద్ రామానుజ సన్నిధిలో మనం ఉన్నాం. అనిశం భజతామనన్య భాజాం చరణాంభోరుహమాదరేణ పుంసాం వితరన్ నియతం విభూతిమిష్టాం జయ రామానుజ రంగధామ్ని నిత్యం. తర్వాత వెంకటాద్రికి వచ్చాం. అక్కడ వేంచేసి ఉండేటటువంటి భగవద్ రామానుజుల దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుదాం. భువినో విమతాన్త్వదీయ సూక్తి కులిసీభూయ కుదృష్టిభిః సమేతాన్ శకలీకురుతే విపశ్చితీడ్యా జయ రామానుజ శేషశైల శృంగే. తర్వాత ఇదిగో హస్తిధామ, వరదుని నిలయం. అక్కడే ఆయన పరిచర్య ప్రారంభమైంది. ఆ వరదరాజు సన్నిధిలో ఉండేటటువంటి హస్తిధామలో ఉండేటటువంటి రామానుజులని మనం ప్రత్యక్షీకరించుకుంటూ ఈ శ్లోకాన్ని శృతిషు స్మృతిషు ప్రమాణతత్వం కృపయాలోచ్య విశుద్ధయా హి బుద్ధ్యా అకృతాః స్వతయేవ భాష్యరత్నం జయ రామానుజ హస్తిధామ్ని నిత్యం. తర్వాత యదుశైల శృంగం మీద వేంచేసి ఉన్నటువంటి భగవద్ రామానుజులు. జయ మాయి మతాంధకార భానో జయ బాహ్య ప్రముఖాటవీ కృశానో జయ సంశ్రిత సింధు సీత భానో జయ రామానుజ యాదవాద్రి శృంగే. 4 మండపాల్లో పెరుమాళ్ళని భావిస్తున్నాం, 4 మండపాలలో అమ్మవార్లని తలుచుకుంటాం, 4 మండపాలలో ఆచార్యులని ఈ 4 శ్లోకాలతోటి మనం ప్రార్థన చేసుకుంటాం. రామానుజ చతుశ్లోకీం యః పఠేత్ నియతః సదా ప్రాప్నుయాత్ పరమాం భక్తిం యతిరాజ పదాబ్జయోః. ఇట్లా పరమాత్మ యొక్క ఆచార్యుల యొక్క వాషి తిరునామాలని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. అందులో నిన్న 3 పాసురాలని చెప్పాను. ఆర్తి ప్రబంధంలో ఉంటాయి అని చెప్పాను. ఆ ఆర్తి ప్రబంధంలో ఉండేటటువంటి పాసురాలలో సీరారు మెతిరాశర్ అనేటటువంటి పాసురం వాషి తిరునామాలుగా నిత్యం అనుసంధానం చేసుకునేటటువంటి పాసురం. దాన్ని అర్థంతో అనుసంధానం చేసుకుందాం. అర్థాన్ని నేను చెప్తాను, గమనిద్దాం. ముందుగా మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. ఈ పర్యజీయర్ భగవద్ రామానుజులని అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉండేటటువంటి స్థితిలోంచి కాకుండా చక్కగా కాలక్షేపం చెప్తూ ఉండేటటువంటి భగవద్ రామానుజులని సేవిస్తున్నారు ఈ పాసురంలో. శ్రీరారు మెతిరాశర్ అనేటటువంటి పాసురంలో ఎన్నో రకాలైనటువంటి కార్యాలతో ఇతర మత నిరాసనం కోసం ఎన్నో రకాలైనటువంటి యాత్రలు చేసినారు. అదొక స్థితి అయితే, అలా పరుగులు పెడుతూ జైత్రయాత్రలు చేస్తూ ఉండేటటువంటి భగవద్ రామానుజులు కాదు ఈ పాసురంలో మనకు కనిపిస్తున్నది. చక్కగా శ్రీభాష్యం భగవద్ విషయాది గ్రంథాలని శిష్యులకి ప్రవచనం చేస్తూ ఉపదేశముద్రతో ఉండేటటువంటి భగవద్ రామానుజులని సేవింప చేస్తున్నారు. సేవిద్దాం మనం. స్వామి పద్మాసనంలో వేంచేసి ఉంటారు భగవద్ రామానుజులు. ఆయన
జ్ఞాన ముద్రని కలిగి ఉంటారు, పరతత్వాన్ని స్థాపన చేస్తూ ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన మనస్సేమో పరతత్వం మీద లగ్నమై ఉంటుంది. పద్మాసనం వేసుకుని కూర్చున్న వారు భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఉంటారు, ఇతరులకి భగవత్ తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మొట్టమొదట కూర్చున్నారు రామానుజులు, ఇనిదిరుప్పోడు అన్నారు. పద్మాసన బద్దలై ఆయన వేంచేసి ఉన్నారు. సమతామూర్తినే తీసుకుందాం మనం, ఆ స్వామిని మనం కనుల దగ్గర నిలుపుకుందాం. మొట్టమొదటిగా మనం ఒక్కసారి వారి పాదాలని నమస్కారం చేసుకుందాం. తిరువడిగళ్ళని చూపిస్తున్నారు. శ్రీరారం యతిరాశర్ తిరువడిగళ్ వాషి. కష్టమేమీ లేదు, కొంచెం దృష్టి పెడితే చాలు. సీర్ ఆరం, సీర్ అంటే కళ్యాణ గుణాలు, ఆరం అంటే నిండిన పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణాలతో కూడినటువంటి యతిరాశర్ తిరువడిగళ్ వాషి. కళ్యాణ గుణ పూర్ణులు భగవద్ రామానుజులు అని అనుకోవచ్చు. యతిరాశర్ శ్రీరారం తిరువడిగళ్ వాషి అని అనుకోవచ్చు. అంటే యతిరాజుల యొక్క శ్రీమత్ పదంఘ్రియుగళం అని మనం అనుసంధానం చేస్తాం కదా. ఆ శ్రీమంతమైనటువంటి శ్రీపాదములకు వాషి నిత్య కళ్యాణమగుగాక, నిత్య మంగళమగుగాక అన్నాం. నిజానికి నిలబడి ఉన్నటువంటి రామానుజులని మనం సేవించం. వారి పాదాలు రెండూ ఒకేసారి సేవించగలిగేటటువంటి అవకాశము ఉండదు. పద్మాసనాసీనులై ఆ పద్మాసన బద్ధులై ఉన్నటువంటి వారి పాదాలు ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి మనకి ఆ అరిపాదాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తిరువడిగళ్ళకి మనం ముందుగా మంగళాశాసనం చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం పైకి వచ్చాం మనం. ఆ కొంచెం పైకి వచ్చేసరికల్లా స్వామి యొక్క అందమైనటువంటి ఆ నడుము కనిపిస్తోంది. నడుము కనిపించలేదు, ఆ నడుము చక్కగా పూచి ఉందా, మంచిగా వికాసాన్ని పొంది ఉందా అన్నట్లుగా అవుతుంది. స్వామి యొక్క తిరుమేనిలో ఆ మధ్య భాగం, ఆ మధ్య భాగానికి కాషాయ వస్త్రం అలంకరింపబడి ఉంది. తిరువరయిల్ సాత్తియా సెంతువర్ ఆడై వాషి. ఆడై అంటే వస్త్రము, సెంతువర్ ఆడై కాషాయ వస్త్రము, ఎర్రని వస్త్రము. అది ఎక్కడ చాత్తియా, ఎక్కడ కట్టబడి ఉంది అంటే తిరువరయిల్ సాత్తియా, నడుముకి చక్కగా అలంకరింపబడినటువంటి ఎర్రనైన కాషాయమునకు వాషి మంగళము అన్నారు. మనం కాషాయ శోభి కమనీయ శిఖ అంటూ మొదలు పెడతామే. కాషాయ వస్త్రంతోటే స్వామి యొక్క వైభవాన్ని మనం స్మరించుకుంటాం. అలాగే నమః ప్రణవ శోభితం నవ కషాయ ఖండాంబరం, అక్కడ కూడా కాషాయ వస్త్రాన్ని ధరించినటువంటి స్వామి వైభవాన్ని చెప్తారు. ఆర్తి ప్రబంధం వ్యాఖ్యానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. సీతమ్మ తల్లి మనకి అద్భుతమైనటువంటి అలంకారాలతో వస్త్రాలతో అందంగానే కనిపిస్తుంది రామాయణంలో ఎక్కడ చూసినా సరే. ఆమె అడవికి వెళ్ళేటప్పుడు కూడా ఆమెకి అందమైనటువంటి వస్త్రాలు ఆభరణాలు ఇచ్చే పంపించాడు దశరథుడు. అరుంధతి దేవి ఆమెను కూడా కలుస్తుంది, అక్కడ కూడా ఆమె పరీక్ష పెట్టింది అనసూయ. చక్కగా అంగరాగాలని వస్త్రాలని ఆభరణాలని ఇచ్చి పంపించింది. అంచేత పట్టాభిషేకం అయ్యేంత వరకు సీతమ్మ తల్లి అందంగా వస్త్రధారణ చేస్తుంది పట్టు వస్త్రాలతోటే. మరి కాషాయ వస్త్రాన్ని కట్టి ఎప్పుడు ఉంది ఆమె అంటే ఉత్తరకాండలో మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత తపస్వినిగానే ఆమె జీవితాన్ని గడుపుతుంది. ఇక్కడ సెందువరాడైవాజి అంటే సీతమ్మతో పోలికని చెప్తారు భగవద్రామానుజులకి. ఆత్మస్వరూపము విరాట్టి స్వరూపము 6 రకాలైనటువంటి పోలికలని కలిగి ఉంటాయి అని మనకి శ్రీవచన భూషణంలో చెప్తారు. మీకు గుర్తొచ్చిందో లేదో, శ్రీవచన భూషణం సేవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆత్మస్వరూపమే అమ్మవారు కనుక 6 పోలికలు ఉంటాయి. అది ఆకారత్రయము, ఆయనతో కలిసి ఉంటే ఆనందం, ఆయన దూరమైతే దుఃఖం, ఆయనే తనని తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఒక
విశ్వాసం, అత్యవసాయం కలిగి ఉంటుంది. అలా అమ్మ కాషాయ వస్త్రాన్ని కట్టిన సీతమ్మ ఎంత అందంగా ఉంటుందో, అలాగే మన సన్యాసులు, పరమహంస పరివ్రాజకులు పారతంత్ర్యాన్ని సూచిస్తూ ఆయనే రక్షకుడు అని సూచిస్తూ కాషాయాన్ని ధరిస్తారు. రామానుజుల కాషాయం అంత అందంగా ఆ నడుముకి అలంకారంగా ఉంది. నమః అనే పదం కదా నడుమంటే. సెంతువరాడై వాషి అంటున్నారు. తర్వాత మొత్తం విగ్రహాన్ని చూపిస్తున్నారు. బట్టకెట్టం ఇప్పుడు మొత్తం విగ్రహం కనిపిస్తోంది. ఏరారో అందం ఇలా ఒలికిపోతోందిట, నిండిపోతోందిట. ఏర్ అంటే అందం. ఏరార్ంద కಣ್ಣి తిరుప్పావైలో ప్రయోగం గుర్తుపెట్టుకుందాం. ఏరారుం చెయ్యవడివు అందమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం, ఆ రూపము ఎప్పుడు వాషి ఎప్పుడూ మంగళంగా అలాగే ఉండాలి. ఆ శోభ అంటున్నారు. ఇలంగియా మున్నూల్ వాషి ఎప్పుడైతే మొత్తం దివ్యమంగళ విగ్రహాన్ని సేవించేమో అందులో మెరిసిపోతూ కనిపిస్తూ ఉండేటటువంటి ఒక అంశాన్ని చెప్తున్నారు. అదే యజ్ఞోపవీతం, అదే బ్రహ్మసూత్రం. ఇప్పుడు ధాటి పంచకంలో మనం చదువుకున్నాం కదా, ఆ సూత్రం, అద్భుతమైనటువంటి ఆ సూత్రం. ఇలంగియా మేఘంలో మెరుపు ఎలా కనిపిస్తుందో స్వామి వక్షసీమలో ఇది అంత అందంగా ప్రకాశిస్తోందిట. మున్నూల్ యజ్ఞోపవీతం బ్రహ్మసూత్రం వాషి అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ బ్రహ్మసూత్రాన్ని మనం సేవిస్తున్నామో వక్షసీమ కనిపిస్తోంది. కానీ ఈ బ్రహ్మసూత్రం దేన్ని ఆధారంగా చేసుకుని వేలాడుతోంది అంటే భుజాన్ని ఆధారంగా చేసుకుని వేలాడుతోంది. ఇప్పుడు స్వామి రామానుజుల యొక్క ఆ తోళ్గల్ అందమైనటువంటి ఆ భుజ సౌందర్యాన్ని ఒక్కసారి సేవించండి. శ్రీపెరుంబుదూరులో మనకి ఆ అర్చామూర్తిలోనే ఆ భుజ సౌందర్యాన్ని చూపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవద్ రామానుజులని సేవించాలి అంటే తిరుమంజన సమయంలోనే సేవించండి. అప్పుడే ఆ భుజ సౌందర్యం మనకి స్పష్టంగా, అవి ఎంత అంటే లైవ్ గా జీవించి ఉన్నటువంటి వ్యక్తి యొక్క భుజాలు ఎలాగైతే అలా వర్తులాకారంగా, బలిష్టంగా, పొడవుగా, అందంగా ఉంటాయో అంత అందంగా ఉంటుంది. అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే అర్చకులు వెళ్ళిన తర్వాత తిరుమాలిక వేసి ఉంటారు, సోమాలే వేసి ఉంటుంది. ఆ మాలికని తొలగించి చూపిస్తారు. అంటే ఆ 6 ప్యాక్ బాడీ ఎంత అందంగా కనిపిస్తుందో ఆ స్వామి ఆ మూర్తికి ఆ భుజాలు అంత అందంగానూ దర్శనమిస్తున్నాయిట. ఇనై తోళ్గల్ వాషి భుజాలు రెండిటికి కూడా మంగళము. తోళ్గల్ అంటే భుజాలు. ఏమేమైనాయి అంటే శ్రీపాదాలని సేవించాము, స్వామి కాషాయాంబరాన్ని సేవించాము అంటే మధ్య భాగాన్ని సేవించాము, మొత్తం దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించాము, అందులో చక్కగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి యజ్ఞోపవీతాన్ని సేవించాము, అందమైనటువంటి 2 భుజాలకి చక్కగా మంగళాశాసనం చేసుకున్నాం. ఇంకా ఎవర్రా కొంచెం పైకి రండి, నేను మీ వైపు చూస్తున్నాను, మీరు నా వైపు చూడడం లేదేమిటి? నేను అడగటంలే, రామానుజుల వారు అడుగుతున్నారని వచ్చేసాను స్వామి, మీ తిరుముఖ మండలాన్నే సేవిస్తున్నాము అంటున్నారు. సోరాద తుయ్య శయ్య ముఖచ్చోది వాషి అంటారు. సోరాద అంటే చాలు చాలు అని అనిపించదు, ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి అనేటట్లుగా ఉన్న తుయ్యా శయ్యా నిర్మలమైనటువంటి అందమైనటువంటి తిరుముఖచ్చోది వాషి అంటున్నారు. ముఖారవిందంలో ఉండేటటువంటి ఆ వికాసం, అది దానికి మంగళాశాసనం కలగాలి కనుక మనని చూస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది కనుక ఆ ఆనందంతో ముఖం వికాసాన్ని పొందుతూ ఉంటే అలా వికసిస్తూ ఉండేటటువంటి ముఖచ్చోదికి మంగళం. ముడిచ్చోదియాయ్ ఉనదు ముఖచ్చోది అంటారు పెరుమాళ విషయంలో. ఇక్కడ రామానుజుల యొక్క ముఖ వికాసానికి, ముఖ కాంతికి మంగళాశాసనం అంటున్నారు. అలా ఆయన ముఖారవిందం వైపు చూస్తే చిన్న చిరునవ్వు నవ్వుతున్నారట రామానుజుల వారు. తూ మురువల్ వాషి చిన్న నవ్వు, మంచి మందహాసం. ఆ మందహాసానికి మంగళం అంటున్నారు. మురువల్ అంటే మంగళాశాసనం, ఆ మందహాసం. అలాగే తుణై మలర్
కణ్గళ్ వాజి. సో ముఖచ్చోదిలో కన్నులు కనిపించాయి, కానీ మందహాసం చేస్తూ ఉంటే కళ్ళు ఇంకా వికాసాన్ని పొందేట. ఇప్పుడు మనం మొన్న యాత్రలు చేసి వచ్చాం కదా, పెరుమాళ్ళని సేవించుకుని వచ్చాం కదా, ఆ సేవించినటువంటి ఆనందం ఇంకా ఆ కళ్ళల్లో ఉంది కనుకే చిన్న కళ్ళైనా పెద్దవి అయిపోయి ఇలా ఇలా విప్పార్చుకునే ఉన్నాయి ఇంకా మన కళ్ళన్నీ కొన్నాళ్ళకి. కానీ ఆ వికాసం తగ్గదు, ఎందుకంటే పెరుమాళ్ళని సేవించేమో అని ఆనందం. మరి నిత్యము రంగనాథుణ్ణి సేవించేటటువంటి ఆ రామానుజుల వారి నేత్రాలు ఎంత వికాసాన్ని పొంది ఉంటాయో కదా. పర్వత నిరసనం చేసి సిద్ధాంత స్థాపనం చేసి మన ప్రపన్నులని సేవించేటటువంటి రామానుజుల వారి నేత్రాలు ఎంత వికాసాన్ని పొంది ఉంటాయో. అందుకని ఆ నేత్ర జ్యోతిని తుణై మలర్ కణ్గళ్ వాషి. ఆ కాలంలో పువ్వులు ఎలా వికాసాన్ని పొందుతాయో పరమాత్మని చూసి రామానుజుల వారి నేత్రాలు వికసిస్తాయిట, భక్తులని చూసి రామానుజుల వారి నేత్రాలు వికసిస్తాయిట. ఆ నేత్రాలకి మంగళాశాసనం పాడుకుంటున్నాం. ఎంత అదృష్టం చూడండి మనకి. ఇంకా ఎప్పుడైతే నేత్రాలు అయిపోయాయో ఇప్పుడు ఇంకేముంది, ఆ తిరుముఖ మండలంలో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఈరారు తిరునామం అంటున్నారు. ముఖమండలంలోనే కాదు, మనకి ఉల్లసదూర్ధ్వ పుండ్రో అంటాం. అక్కడ తిరుముఖ మండలంలో వికసిస్తూ ఉండేటటువంటి ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఊర్ధ్వపుండ్రాలు, కానీ ద్వాదశోర్ధ్వపుండ్రాలని ధరించి ఉంటారు కనుక ఈరు ఆరు అంటే ఆరెళ్ళు అని అర్థం. ఆరెళ్ళు 12 కనుక ఈ తిరునామమణింద ఎజిల్ వాషి. ద్వాదశోర్ధ్వపుండ్రాలని ధరించినటువంటి ఆ అందానికి వాషి మంగళాశాసనం అంటున్నాము. అలా ఉన్నటువంటి ఆ మూర్తి ఏ భంగిమలో ఉంది అంటే, ఏ స్థితిలో ఉంది అంటే, ఇనిదు ఇరుప్పోడు ఎజిల్. ఇనిదు ఇరుపు, అందమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి గొప్పదైనటువంటి పద్మాసనంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి ఆ స్థితికి, ఆ ఇరుప్పుకి, దానితో కూడా జ్ఞానముత్తిరై వాషియే. జ్ఞానముద్రకి మంగళాశాసనం అంటున్నారు. అంజలి ముద్రతో ఉన్న రామానుజులని కాదు ఇక్కడ మనం మంగళాశాసనం చేస్తున్నది, ఉపదేశ ముద్రతో ఉన్నటువంటి రామానుజులు. తిరుమలలో వారు ఉపదేశ ముద్రతోటే ఉంటారు కనుక, అలా ఉపదేశ ముద్రతో ఉన్న రామానుజులు కనుక భక్తులకి చక్కగా కాలక్షేపాలని అందిస్తూ ఉండేటటువంటి భగవద్ రామానుజులకి నిత్యమంగళం అని ఈ పాసురంలో మనం అనుసంధానం చేసుకుందాం. ఒకసారి కలిపి చదువుతాను, మళ్ళీ కలిసి చదవండి. శ్రీరారుమితి రాసర్ తిరువడిగళ్ వాழி తిరువరయిల్ సాత్తియ செந்துவராடை வாழி ஏராறும் செய்ய வடிவெப்பொழுதும் வாழி இலங்கைய முன்னோல் வாழி இணை தோள்கள் வாழி சோராத துய்ய செய்ய முகச்சோதி வாழி தூமுருவல் வாழி துணை மலர்கண்கள் வாழி ஈராறு திருநாமமணிந்த விழில் வாழி ఇనిదిరుపోడిజిల్ జ్ఞానముత్తిరై వాజియే. ఇంకా 2 ఉన్నాయి, రేపు ఎల్లుండి వాటికి కూడా నేను అర్థం చెప్తాను. ఈనాటి కార్యక్రమాన్ని మనం వాజి తిరునామాలు, మన కూరనాథుల వాజి తిరునామాలతో అనుసంధానంతో పరిపూర్ణం చేసుకుందాం. சீராரும் திருப்பதிகள் சிறக்க வந்தோன் வாழியே தென்னரங்கர் சீரருளை சேருமவன் வாழியே பாராரும் திராசர் பதம் பணிந்தோன் வாழியே பாழியத்தினுட்பொருளை பகருமவன் வாழியே நாராயணன் சமயம் நாட்டினான் வாழியே நாலூரான் தனக்கு முத்தி நல்கினான் வாழியே ஏராரும் தையில் அத்தத்திங்குதித்தான் வாழியே எழில் கூறத்தாழ்வான் தன் இளையடிகள் வாழியே கூறத்தாழ்வான் திருவடிகளே சரணம். ஸ்வஸ்தி. ஜெய் ஸ்ரீமன்னாராயண. భగవద్ రామాను